ఇప్పుడు పోలము నీ పని నీ లెక్క ఉంది తిండిని నాకు ఇసుక తోలాలని ఏమి లేదు అలాగని ఖాళీగా వద్దు ఇష్టం ఏ బురదలో పట్టమని ఎల్లు పడతాయి వెళ్తాయి తగ్గ అంతే కాదు కానీ ఆ బరువు పడితే మా ఇక్కడ బండలాగా మీ నీటిలో తెలుసు అలా గట్టుకున్నది ఎందుకు పిలిచిన వచ్చేస్తే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు విషయం ఏంటంటే మనం దోళ్ళకొండానికి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం వచ్చాం. సో చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అన్నది. నరసింహస్వామి ఈ దూడలను చూస్తున్నాం. అవి 2 పళ్ళు అంట. అది కనబడ్డమే, దాని రొజ్జం మీద అలా కనబడుతుంది. వాళ్ళు భాష మీద పొడి చెప్తారు ఆయన మనం మోటి మాట్లాడితే అక్కడ అర్థమవుతాం. ఎరపూసలు ఆయన పెట్టే దూడకి అదే ఎప్పుడు కానీ మంచిది అవుతుంది. దూడ చిన్న మోపరం తక్కువ కానీ ముద్ద మోపరం రాదా ఇంద్రెడ్డి కంగాలు చేసేది. శ్రీకాకుళం వెళ్ళాం. శ్రీకాకుళం వెళ్ళండి రా దోళ్ళకి. ఇవి 2 పళ్ళు మీద ఉన్నాయంట. చూడండి ఎలా ఉన్నాయో, బాగున్నాయా? అలాగే తమ్ముడు దగ్గరలోకి పగ్గాలకి వేసి దగ్గరలోకి ఎట్లా శ్రీకాకుళం ఉన్నావు పగ్గాల లంకేస్తున్నాం. లంకేసి చూస్తున్నాం. చూడనయ్యా మనం ఇచ్చాం కదా కోన్సీన్ కూడా దగ్గర ఉన్నాయి కదా నా దోళ్ళు. వాటిలాగా ఉన్నాయి. అయ్యే వయసు వాటి మ్యాచ్ వచ్చేలాగా ఉన్నాయి. హైట్ తక్కువేమో. అని ఎత్తి ఎంత అన్నా తెలీదా? ఇప్పుడు బట్టి రమ్మన్నా ఇంత ఇసురేని రోడ్లు ఇగో దాన్ని ఉడకబెడతారు. దాన్ని ఆడించడం కట్టేటుంది. తిండి ఏది కూడా 3 నిమిషాలకి ఎక్కువ ఉంచదు. కూడా 3 నిమిషాలు రాజా డైలీ తోలకం. డైలీ తోలకం బండి పూసిస్తాను. ఎట్లా ఒక్కసారి ఊరికి తిరగ ఆపగలేటట్లు పుయ్యి మంది పోతాను. బల్ల బాధ కూడా అయ్యాని ఇయ్యాను ఏను
అదో బండి ఎక్కడ ఉంది పొయ్యి మంది ఒక్కసారి పూజ చెప్తాను పోయండి బండి పోదా చెల్ ఎంతైనా తీసి ఇచ్చేద్దాం చెప్పను అడుగు చెప్పలేదు నీతోటి చిన్న అయితే ఎంతైనా తీసి మంచి గుండు బలంతో దూడ చిన్న అండర్ చేస్తుందని చెప్పేసి ఎంతైనా దూడలు అమ్మిద్దాం తమ్ముడు అని వందలు సెట్ చేసాను డాడీకి వచ్చి డాడీ దూరం అంటే రారు బాబు ఇంక ధైర్యం ఉన్నాడు ఇప్పుడు మేము ఇక్కడ నుండి బండి మీద రావడానికే ఎందుకు అన్నట్టు ఇప్పుడేం దోడ ఈ మధ్యలో పీక్కొని చేతులే బొండలు మీద కానీ రొమ్ము మొత్తం పోయింది దోడ చిక్కాను ఇవాళ చేసి పని కూడా అవుతుంది కదా ఇవాళ దొరికితే ఏదో హైవే రోడ్ ఇది పళ్ళు ఇది ఎక్కడ ఉంది అయితే మీ కాల్ దగ్గర అలాగే వెళ్తే ఏంటి రాసుకా మొత్తం ఇప్పుడు ఎట్లా ఇవ్వాలి రోడ్డు చూస్తావా క్యాకేసి వస్తుంది ఎక్కడ టచ్ చేయగలండి తీసుకోండి మన దగ్గరికి అయ్యి తీసుకోండి చలో చలో పిచ్చే గాడి పులి బయటతో నల్ల రావాలి ఇట్లా ఉత్తి వేయడం డబ్బిచ్చుకుంటాను అన్న రూపాయి 5 రూపాయలు ఇడ్లు కాదు మీలాగా ఇలా పక్క పడితే ముందు పడితే చూడతాను ఇలా ఉడికిపోతుంది ఊరితే మీరే అదే హ్యాండ్ నిలబడుతుంది తీరు బాడీ కాబట్టి పర్లేదు అడిగి చిన్న ఇంకా ఇటు మీద అయిపోయింది రాడికొని కొత్త కొట్టడికి ఇలా కారణం అంతే మూత్రం ఉండి ఇంక పళ్ళుకి వచ్చిపోయి బీసిపోయి ఉన్నాయి వెనక పీటాల మటుకు పీటలా ఉంటుంది అది నేను మేపలేదు నా వచ్చి నుంచి డైలీ 3 నెలలు నుంచో చూస్తాను అంటే బరువు చూస్తావా ఆడి ముడ్లు ఎలాగొంతాయి కానీ 3 నెలలు తెల్లారి 7 వరకు చల్లుడిపోయి బయట రాము మేము 3 గంటలు తీస్తాం నీటిలో నిద్రతుంటారు అమ్మో మీ పని అయితే మాత్రం నాయన పొడలు కూడా ఉన్నాయి చూపించమని చూపిస్తాను అవి ఉన్నాయి 2 లక్షలు కడిగితే ఒక అంటాను ఎస్కోటలే కదా వెళ్తాయి అంటే నాకు ఇసుక తోలాలని ఏమి లేదు అలాగని ఖాళీగా వద్దు చేలో పని చేస్తే కుప్పులు దాటిపోతే ఎడారిలాగా ఇసుక ఓ నెల 2 ఇలా గట్టుండదా ఓ 2 నెలలు 3 నెలలు పని మేపినట్టు మేపేస్తే సత్తా వస్తుంది అప్పుడు ఎట్లప్పుడు కాయలేవు నువ్వు రోజుకి ఏదో పని చేస్తుంది కానీ దేవుడితో గొప్ప తేలిక గొప్ప వేస్తావు ఉప్పు దాన్ని ఆడించము దాన్ని ఉడకబెడతారు ఊరితో కూడా వేస్తాను ఆడించుకుంటే తినతే దాన్ని ఆడించామా ఎద్దు బలం చేయదు నీ ఇష్టమే బురదలో పట్టమని ఎడ్లు పడతాయి వెళ్తాయి తగ్గాలంటే కాదు కానీ ఆ బరువు పడితే వ్యవసాయం ఎప్పుడో అప్పుడప్పుడు టైం పాస్కి వెళ్తాం వ్యవసాయానికి నిన్నాల చెత్త అంతా ఈ కొస నుంచి ఆ కొసకెళ్తే అరగంట మళ్ళీ అచ్చి చెప్తే అరగంట చూసారు కదా గైస్ దోళ్ళు 2 పళ్ళు మీద ఉన్నాయి ఎంత కొనొచ్చు అనుకుంటున్నారో కమెంట్ చేయండి మా నాన్నగారు చూస్తున్నారు ఇది కొద్దిగా నచ్చలేదంట ఈ దూడ పర్లేదు ఈ దూడ నచ్చింది కానీ ఈ దూడ కొంచెం డౌట్గా చూస్తున్నారు